లో మీకు సిల్వర్ పెరిగినట్టు ఎంసీఎక్స్ లో పెరిగినట్లు కనిపిస్తుంది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇవాళ వెండి పెరిగి చాలా ఎక్కువగానే పెరిగి తర్వాత కూల్ ఆఫ్ అయిపోయింది. ఇవాళ సిల్వర్ మీకు ఎంసీఎక్స్ లో హైయెస్ట్ వెళ్ళింది 1,62,700కి. అక్కడి నుంచి మళ్ళీ సడన్ గా 1,54,111 రూపాయలకి ఫాల్ అయింది. ఒక హ్యూజ్ వోలటాలిటీ అనమాట. ఇవాళ స్టార్టింగ్ బాగా పెరిగి అక్కడి నుంచి హెవీగా కరెక్ట్ అయ్యి బిగ్ వోలటాలిటీని ఇవాళ మార్కెట్ లో చూపించింది. అండ్ ఇక్కడి నుంచి కూడా ప్రెసెంట్ ఉంటున్న $51.50 దగ్గర నుంచి కూడా సిల్వర్ ఇంకొక 26-27% పెరిగే అవకాశం ఉందని, హిస్టారిక్ గా ఎప్పుడూ లేనంతగా లండన్ లో షార్ట్ స్క్వీజ్ నెలకొందని హంట్ బ్రదర్స్ 1980లో ఉన్న సినారియో కంటే ఇప్పుడుంటున్న సినారియో, సిల్వర్ రిలేటెడ్ గా ఉంటున్న సినారియో చాలా స్ట్రాంగ్ గా ఉందని, సిల్వర్ రిలేటెడ్ గా లీజింగ్ రేట్స్ లండన్ లో 39% కి దాటేశాయి. సిల్వర్ ని లీజ్ కి ఇస్తే వస్తున్న రేట్ కూడా 39% కుంటూ ఉండడం ఎంతలా సిల్వర్ ఒక షార్టేజ్ బయట నడుస్తుంది అనేది చూపిస్తుందని, ఇప్పుడు సిల్వర్ ని ఎయిర్ కార్గో ద్వారా గోల్డ్ ని తెప్పించేవాళ్ళు ఎయిర్ కార్గోలో, కానీ ఇప్పుడు సిల్వర్ ని కూడా ఎయిర్ కార్గో ద్వారా న్యూయార్క్ నుంచి తెప్పించుకుంటున్నారని లండన్ కి. అండ్ సిల్వర్ కి సంబంధించిన లీడింగ్ గ్లోబల్ రిఫైనర్ అయిన ఆస్ట్రేలియాకి సంబంధించిన పెర్త్ మింట్ వాళ్ళు కూడా సిల్వర్ రిలేటెడ్ గా సేల్స్ ని హాల్ట్ చేస్తూ ఉండడం, కాయిన్స్ అండ్ బార్స్ ని కూడా సప్లై చేయడం ఆపేస్తూ ఉండడం షార్ప్ గా సిల్వర్ ఒక డిమాండ్ ని పెంచిందని, దీని కారణంగానే సిల్వర్ ఇలా పెరుగుతుందని అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా ఇక్కడ నుంచి ఫర్దర్ గా పెరుగుతూ $65 per ounce కి వెళ్తుందని, అది ఎప్పటిలోపు ఇమీడియట్ గా కాదు, ఈ నెల నెక్స్ట్ నెల కాదు, $65 per ounce అనమాట. అలా చూస్తే ప్రెసెంట్ 51.5 దగ్గర ఉంది కదా, అక్కడి నుంచి $65 అంటే సుమారుగా 26-27% పెరుగుతుంది సిల్వర్ ఇక్కడి నుంచి కూడా అని వీళ్ళ అభిప్రాయం. ఇప్పుడు రియాలిటీని మాట్లాడుకుందాం. గోల్డ్ ఒక మార్కెట్ సైజ్ కంటే సిల్వర్ ఒక మార్కెట్ సైజ్ 1/9 ఉంటుంది. గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ పెరుగుతుంది బికాస్ గోల్డ్ సిల్వర్ రేషియో అండ్ ఇండస్ట్రియల్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతుండడం. 5 నెలల బ్యాక్ చేసిన వీడియోలో వాటి గురించి మాట్లాడుకున్నాం. గోల్డ్ కంటే కూడా ప్రెసెంట్ గోల్డ్ ఉన్న దానికంటే సిల్వర్ ఎందుకు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, రెండు పెరుగుతాయి, బట్ గోల్డ్ కంటే సిల్వర్ ఎందుకు ఎక్కువ పెరుగుతుంది అనేది మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ పాయింట్ వాటిలో ఉన్న రిస్క్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు ఇంకొకసారి కూడా చెప్తున్నాను, మోస్ట్ వోలటైల్ మెటల్ గోల్డ్ తో పోలిస్తే సిల్వర్ బికాస్ ఆఫ్ ఇట్స్ లో మార్కెట్ సైజ్ అండ్ సెంట్రల్ బ్యాంక్ సపోర్ట్ గోల్డ్ కే ఎక్కువ ఉంటుంది. అలాని సిల్వర్ ని నా పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేయట్లేదా అంటే నేను కొన్నాను, హోల్డ్ చేస్తున్నాను, ఇంకా పెరిగిన తర్వాత కూడా నేను అమ్మను, అది నా పోర్ట్ఫోలియో లెవెల్ అలా ఉంచాలనుకున్నాను. కానీ షార్ట్ టర్మ్ లో ఉంటున్న యూఫోరియాని చూసి పెద్ద మొత్తంలో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని భారీగా డబ్బులు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారేమో, గతంలో పలుమార్లు సిల్వర్ రిలేటెడ్ గా భారీ వోలటాలిటీని ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ చూశారు. ఈ రీసెంట్ టైమ్స్ లో ఉన్న ట్రెండ్స్ చూసే ఎంటర్ అవుతున్న వాళ్ళు వోలటాలిటీని కూడా మైండ్ లో పెట్టుకోవాలి. గోల్డ్ కుండే స్టెబిలిటీ వేరు, సిల్వర్ కుండే స్టెబిలిటీ వేరు. ఆ వోలటాలిటీని అర్థం చేసుకున్న వాళ్ళు సిల్వర్ లో పెట్టుబడికి వెళ్ళండి. కానీ వోలటాలిటీ ఉండదులే, జస్ట్ అలా పెరిగిపోతూ వెళ్తుంది అనుకున్న వాళ్ళు మాత్రం జస్ట్ ఇలా $65 వెళ్తుంది, ఇంకో 29% పెరుగుతుంది, ఇలా 26% పెరుగుతుంది అన్న మాటలు వెళ్లే వాళ్ళు మాత్రం ఐ విష్ మీరు అలాంటి వోలటాలిటీని, అలాంటి డ్రాడౌన్ ని ఫేస్ చేయకూడదని. బట్ సిల్వర్ హిస్టారికల్ గా చాలా వోలటైల్ గా మూవ్ అయిన మెటల్ కంపేర్డ్ విత్ గోల్డ్. ఎస్, సెంట్రల్ బ్యాంక్స్ కూడా సిల్వర్ ని కొంటున్నాయని ఎలా మీకు